మీరు పని చేయండి, ప్లేస్ లేదు అట్నుంచి తీసుకొస్తుంది. ఇది నిలబడి నేను పోతా. నాగరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇతర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అందరికీ నమస్కారాలు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు గ్రామంలో ఇంకనూ మరుగుదొడ్లు నిర్మించుకోకుండా ఉన్న వాళ్ళను బీపీఎల్లో ఉన్న వాళ్ళ కుటుంబాలను గుర్తించి వారికి 15 రోజుల్లో నిర్మాణం చేపట్టే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఇది వాళ్ళకి షెడ్యూల్ సార్. రేపు 6వ తారీఖు త్రాగునీరు వర్షం నీరు సంరక్షణ గురించి మన గ్రామంలో ఉన్న ఓహెచ్ఎస్ఆర్లు శుభ్రం చేయడము, క్లోరినేషన్ చేయించడము, నెలలో ప్రతి నెలలో 3 సార్లు క్లీనింగ్ చేస్తున్నాం సార్. ట్యాంక్స్ 1, 11, 31వ తారీఖున 21వ తారీఖున ప్రభుత్వం చేపట్టిందో స్వచ్ఛదనం అండ్ పచ్చదనం పైన అందరికీ అవేర్నెస్, అంటే అందరికీ తెలిసే విధంగా, అలాగే ఏ కారణాల వల్ల మనము రోగస్థలం అవుతాం అనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పనిసరిగా గ్రామంలో వారు పాటిస్తారు. వారిని అవేర్నెస్ చేసి ఎప్పటికప్పుడు మనం ఆశా వర్కర్లు కానివ్వండి, లేక మహిళా సంఘాలు, లేక ఇంకా అంగన్వాడీ వాళ్ళతో చేపిస్తూ వారితో అవేర్నెస్ చేపించి, ఎందుకంటే జ్వరమే కదా అని వాళ్ళు సైలెంట్గా ఉంటారు, కానీ తగ్గిపోతుంది ఇవాళ కాకుండా రేపు అనుకుంటారు. కానీ అది డెంగ్యూ ఫీవరా, లేక మలేరియా ఫీవరా, లేక ఎలాంటి ఈ జ్వరం ఎలాంటిది అనేది వారు గుర్తించుకోలేరు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటే గ్రామం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, గ్రామం ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటుంది. గ్రామం మనం ఊరికే మున్సిపాలిటీ మీదనే వేసేసి వారే చేయాలి ఇది కార్యక్రమం, లేకుంటే వారే స్వచ్ఛదనం అనేది జరగదమ్మా. ఇది తీసుకుపోయి మా ఇంటి ముందటే పడేస్తాం, ఇది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎత్తుకుపోవాలి, లేక గ్రామ సఫాయి పంచాయతీ వాళ్ళు ఎత్తుకుపోవాలంటే కాదు. మన గ్రామం, మనం ఇంటి పరిసరాలు ఎంతకంటారు కదా, ఇల్లు చూసి ఇల్లాలను చూడాలని ఎక్కడైనా ఈ యొక్క కార్యక్రమం, ఇల్లు చూసి ఇల్లాలను చూడాలన్నారు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే ఇల్లాల యొక్క మన ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ స్వచ్ఛదనం పైన మీరందరూ కూడా, అలాగే స్కూళ్ళల్లో పిల్లలకు కూడా ఆరోగ్య అవేర్నెస్ చేసి పిల్లలకు కూడా ఎలాంటి సమస్యల పైన, అంటే ఈ యొక్క రోగగ్రస్తులు వస్తామో వారికి కూడా చెప్పడం, వారి స్వచ్ఛత ప్రోగ్రాం. అలాగే పచ్చదనం అంటే మీ అందరికీ తెలుసు, చెట్లు ఉంటేనే మన మనుగడ ఉంటుంది. మన మనుగడ ఉండాలంటే పీల్చుకునే గాలిలో ఎలాంటి అంటే తప్పనిసరిగా గ్రీనరీ, ఈ పచ్చదనం అనేది ఉండాలి. మన వెనకటి రోజులలో ప్రతి ఇంటి ముందట ఒక 2 వేప చెట్లన్నీ ఉండేవి. ఇప్పుడు అవి రాను కనుమరుగైపోతున్నాయి. కాబట్టి తప్పనిసరి చెట్లు ఇచ్చారంటున్నారు కదమ్మా. ఎన్ని 6 చెట్లు ఏమేమి ఉన్నాయి అందులో మొక్కలు పెట్టే విధంగా చూడండి. కాల్ ప్లేస్లో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, 50 చెట్లు ఉన్నాయా, తెప్పించి ఇవ్వండి. గ్రామంలో గ్రామాధ్యక్షులు, తర్వాత యూత్ ఎవరున్నారు అందరితో ఇంటింటికి ఫ్రూట్ చెట్లు ఇచ్చారు కాబట్టి అవి తప్పనిసరిగా పెట్టండి. మరి కోతుల పడేది ఎక్కువైతుందేమో, కోతులు ఉన్నాయి ఇక్కడ. నేను అసెంబ్లీలో సీఎం గారితో కూడా మాట్లాడినాము అందరం, ఎందుకంటే ప్రతి గ్రామంలో మనకు కుక్కలు కోతులతో పెడదా ఉన్నది. అయితే వాటిని మనం కోతులను చంపలేము కదా, కోతులు ఆంజనేయుడు అంటాం మనం, మళ్ళీ మొక్కుతాం. కాబట్టి కోతులు చంపం కాబట్టి కుక్కను కూడా భైరవుడు అంటారు, అంటే కాల భైరవుడు అంటారు. కాబట్టి మనం కుక్కను కూడా, అంటే హిందూ సాంప్రదాయాల గొప్ప విశేషత ఏంటంటే జంతువులను కూడా మనం దేవునిలాగానే చూస్తాం, చెట్లను కూడా దేవతలాగానే చూస్తాం, నీళ్ళని కూడా దేవతల్లాగా చూస్తాం. ప్రతిది కూడా మనం ప్రతి ఆకారాన్ని మనం
సర్వాంతరాయాన్ని అంటారు కదా. సో అట్లా మనం పూజిస్తాం కాబట్టి వాటిని ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నది, ఒక కంపెనీకి అప్పచెప్పారు. మనం వారిని ఈ కోతులను తీసుకెళ్లి స్టెరిలైజ్ అంటే వారిని మనం ఏమంటాం ఆపరేషన్ చేసి పిల్లలు కాకుండా అది సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వాటికి కన్సీవ్ అవుతుంది. సో అది కాకుండా ఉండేటట్టు కార్యక్రమం చేపట్టాలనేది ఒక సంస్థకు అప్పచెప్పారు. ఇప్పుడు కోతులతో మనకు ఏం భయం లేదు, త్వరలోనే అవి కూడా స్టార్ట్ అవుతుంది. కుక్కలు అంటే మన గ్రామాలనే మనం సెన్సర్ చేసి వాటిని ఎన్ని కుక్కలు ఉన్నాయి గ్రామాలలో వాటిని కూడా మన యానిమల్ వెటర్నరీ డాక్టర్స్ వచ్చి వాటికి కూడా సర్జరీ చేసి పిల్లలు కాకుండా వాటిని కూడా కంట్రోల్ చేసే విధంగా చేస్తున్నారు. మన వేరే దేశాలలో స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి, ఓన్లీ వాళ్ళు పెంచుకుంటారు, లైసెన్స్ డాగ్ ఉంటాయి. మన ఒక భారతదేశంలో మనకు ఎక్కువగా ఈ డాగ్స్ కనబడతాయి. సో వాళ్ళేమో అక్కడేమో లైసెన్స్ డాగ్స్ అంటే పెంచుకుంటారు, వాళ్ళు పర్మిషన్ ఉంటుంది దాన్ని అంటే మన పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటారు. మన పిల్లలు మలమూత్రాలు చేసినా కూడా ఎట్లా క్లీన్ చేస్తామో వాళ్ళు అంతకంటే ఎక్కువ శుభ్రతగా పాటిస్తారు వాళ్ళు కుక్కలు. మీరు ఎప్పుడైనా చూడండి, టీవీలలో కనపడుతుంటే ఆ కుక్కని ఎంతో ప్రేమగా అంటే కుక్క విశ్వాసం కలదు కాబట్టి అంత చక్కగా దాన్ని చూసుకుంటారు. వాళ్ళు కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటారు, పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటారు. సో ఈ తప్పనిసరిగా వీటిపైన ప్రభుత్వం మీరేం కంగారు పడకండి, వితిన్ ఒక మన 2-3 సంవత్సరాలలో వీటి కంట్రోల్ అవుతాయని మనం భావిస్తున్నాం. సో గ్రీనరీ అనేది మనకు ఇంపార్టెంట్. రైతు కావాలంటే రైతుకు ఏం కావాలి, వర్షం కావాలి. సమయం రాగానే ఆకాశానికి చూస్తాడు, ఆకాశం ముఖాన్ని చూస్తాడు, నల్ల మేఘాలు ఎప్పుడు వస్తాయి, నల్ల మబ్బులు వచ్చి ఎప్పుడు కురుస్తాయని. నల్ల మేఘాలు రావాలంటే గ్రీనరీ ఉండాలి, చెట్లు ఉంటేనే, సమృద్ధిగా చెట్లు ఉంటేనే ఆక్సిజన్ మనకు కావాల్సినంత దొరుకుతుంది. ఎందుకంటే పెద్దలు అనేది ఏమన్నా అయితే అరే యాప చెట్టు కింద పండుకోరా ఏం కాదు తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడు మనకు పచ్చదనం ఉంటే మనం అందరం కలకాలం, పిల్లలు కూడా వచ్చే భావితరం కూడా చాలా బాగుంటారు వాళ్ళకు కూడా. సో ప్రతి ఒక్కరు మన బాధ్యతగా ఇది మాది గ్రామ బాధ్యతను లేకుంటే గ్రామ పంచాయతీ బాధ్యత, శుభ్రత కూడా వాళ్ళే చేయాలి అంటే కాదు. సో కొన్ని గ్రామ పంచాయతీ చేయవలసిన పనులు చేస్తారు. ఎక్కడైతే అందరికీ కామన్ రోడ్ ఎక్కడైతే ఉంటుందో లేకుంటే కామన్ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుందో అది వాళ్ళు క్లీన్ చేస్తారు. అంటే ఏమంటారు, అందరికి సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్ కాలువలన్నీ క్లీన్ చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. కానీ మనం కూడా మన బాధ్యత కూడా ఉండాలి. మన ఇంటి పక్క శుభ్రంగా ఉండాలంటే ఈ తడి చెత్త పొడి చెత్త కలిపేస్తే ఏమవుతుందంటే డెంగ్యూ, ఈ కొబ్బరి మన టైర్లు ఉంటాయి, చాలా మంది తెలియక టైర్లు ఊర్లో నీళ్లు నిలబడ్డాక అందులో ఈ యొక్క దోమలు ముఖ్యంగా డెంగ్యూ దోమలు ఎక్కడ పుడతాయంటే ఈ నిల్వ